ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్న మీకు అందరికీ, అలాగే విశ్వాసవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి అశేష ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మా ప్రార్థనలు మానక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ఖచ్చితంగా మిమ్ములు మీ కుటుంబాలను దేవుడు కాపాడునుగాక. మీకున్నటువంటి బంధకాల నుంచి, సమస్యల నుంచి, బలహీనతల నుంచి దేవుడు విడుదల అనుగ్రహించులాగన విడుదల కలుగునుగాక. ఆమేన్. పిల్లరా, ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మూల వాక్యంగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 97వ సంకీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన వానిని విడిపించును. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిచ్చిన అంశం ఏంటంటే, దేవునిని ప్రేమించే బిడ్డలు లేదా దేవునిని ఆశ్రయించే బిడ్డలు అసహించుకోవలసినవి ఏమిటి? ఈరోజు అంశం అది. చాలా సూటిగా తేటగా ప్రభు మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలంగా ప్రతి ఒక్కరూ జీవితాలలో దేవుని కలిగి ఉన్న తరువాత, దేవునిని విశ్వసించిన తరువాత, మానవులమైన మన జీవితాలలో పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి నువ్వు ఏటిని అసహించుకోవాలో దేవుడు వాటిని నీ ముందు పెట్టి మాట్లాడబోతున్నాడు. అందుచేత నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ సేవకుల నుంచి మీరే మాట్లాడాలి అని గనక మీరు ప్రార్థన చేసుకోగలిగితే, ఈ స్వపరక్ష రాత్రి దేవుడు తన వాక్యము ద్వారా మనలను కడిగివేయబోతున్నాడు. మన ఆలోచనలను కడిగివేయబోతున్నాడు. మన క్రియలను దేవుడు కడిగివేయబోతున్నాడు. మన ప్రవర్తనను దేవుడు కడిగివేయబోతున్నాడు. ఈ రోజున దేవునిని ప్రేమించే బిడ్డలం వేటిని మనము అసహించుకోవాలంటే అక్కడే వ్రాయబడింది ఏంటో తెలుసా? చెడుతనమును. అందరూ చెప్పండి. దేనిని అసహించుకోవాలంటే చెడుతనాన్ని అసహించుకోవాలి కదా. దేవునిని ప్రేమిస్తున్నామని చెప్పే మనము, యేసు రక్తము చేత కడగబడిన మనము, చెడుతనాన్ని మన జీవితంలో మనం ఏం చేయాలి? అసహించుకోవాలి కదా. ఇప్పుడు చెడుతనమును ఏమంటే అసహించుకోవడం అంటే ఏంటి? చెడుతనమును మానుకోవటమే చెడుతనాన్ని అసహించుకోవటం. ఇప్పుడు నినివే పట్టణస్థులు వాళ్ళు దైవికమైన దృష్టిలో వారి చెడుతనము గొప్పదైంది కనుక దేవుడు అన్నాడు, నాశనం చేసేస్తానన్నాడు. రేయ్ యోనా, నువ్వు వెళ్ళు నినివే పట్టణస్థులకు. నువ్వేం చేయాలి? ఈ పట్టణము 40 దినాల్లో ఏమవుతుంది? ఒరే నాశనం కాకపోతే ప్రకటన చేయరా అంటే ఆడు వాడెక్కి నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయాడు. ఆడు ఉద్దేశాలు వేరులే అండి. ఇప్పుడు అందులోకి వెళ్తే మన సబ్జెక్టు ఓవర్ లుక్ అవుతుంది. కాబట్టి మన పాయింట్ ఏంటంటే, మొత్తం మీద రాంగ్ రూట్కి వెళ్దాం అనుకున్నాడు. ఆ ఎత్తు సముద్రంలో పడేయమన్నాడు. దేవుడేమో ఒక చేపను ఏర్పాటు చేశాడు. ఆ చేప ఏమో ఈయన మింగేసింది. అంతే, ఆడు నోరు తెరిచి అలాగే చూస్తుంది. దేవునికి స్తోత్రం. మనం అందరం ఏం చెప్తామంటే, యోనా గారే 3 దినాలు ఉపవాసం చేసేటని చెప్తున్నా. చేప కూడా చేసింది తెలుసా? చేప కనుక నోరు ముత్తిడి పని అల్లెలుగా స్తోత్రమే. అదవుతుందా? పులారో యోనా 3 దినాల్లో. నేనంటాను, యోనాయే కాదండి, చేప కూడా 3 దినాలు చేసిందా లేదా? ఉపవాసం నోరు తెరిచినే ఉంది అని. ఎందుకంటే మూర్తిడి పని సూత్రమే. మొత్తం మీద ఈడు ప్రార్థన దేవుడు విన్నాడు. ఈయన మళ్ళీ తర్షీషులు ఉద్దెత్తిడు, మళ్ళీ నినివేకి వెళ్ళండి అని చెప్పి నినివే ఒడ్డుని కక్కింది. విషయం ఏంటంటే వాడు వచ్చాడు, ప్రకటన చేశాడు. అప్పటికి ప్రజలందరూ ఎలా ఉన్నారా అంటే చెడుతనములో, పాపములో ఉన్నారు. నా ప్రియులారా, నా పాయింట్ ఏంటంటే
దేవునిని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకోవడం అనగా అర్థం ఏంటంటే చెడుతనమును మానుకున్నటయే. మరి నేను విషయానికి వెళ్తాను. వారందరూ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. రాజుగారు కూడా సంగతి విన్నాడు. రాజుగారు కూడా వచ్చారు. రాజు వస్త్రాలు తీసివేశారు, గోనె బట్ట కట్టుకున్నారు. వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఒక వాక్యాన్ని చదువుదాం. యోనా గ్రంథము దయచేసి 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మనుష్యులందరూ తమ దుర్మార్గాలు విడిచి తాము చేయు బలత్కారమును మానవలనని మనుషులనేమి పశువులనేమి సమస్తమును గోనె బట్ట కట్టుకుని మనఃపూర్వకముగా ఓకే ఈ నినివే వారు వినాలి. ఈ నినివే వారు అందరూ ఏం చేశారు? తమ చెడుతనములను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడయ్యాడు. దేవుని బిడ్డ, దేవునిని ప్రేమించే మనము చెడుతనమును అసహించుకోవడం అంటే నువ్వు ఏ చెడుతనములో ఉన్నావో, ఏ చెడుతనము క్రియలు మన జీవితాల్లో ఉన్నాయో, మన బ్రతుకుల్లో ఉన్నాయో, మన తలంపుల్లో ఉన్నాయో, మన ఆలోచనలో ఉన్నాయో, అవన్నీ కూడా నువ్వేం చేయాలి? మానుకోవాలి. మానుకోవడమే కదా దేవుణ్ణి అసహించుకోవడం. నీ పక్కావుడికి కవర్ చేయొచ్చు, కానీ దేవుని కవర్ చేయలేం కదా. చెప్పండి. 4 గోడలనే అనుకుంటాం, దేవునికి స్తోత్రం. ముసుగు చాటునే కదా అనుకుంటాం. అర్థమవుతుందా? ఏమంటే దానిని మనం అనుకుంటాం, తెలియదు కదా అనుకుంటాం. దేవుడు దేనిని అసహించుకోమన్నాడో ఆ చెడుతనాన్ని నువ్వేం చేయాలి? ఏమండి అసహించుకోవడం అంటే నాన్న, ఇక్కడ వాళ్ళు తమ చెడుతనాన్ని ఏం చేశాడు? హలో, అసహించుకోవడం అంటే మానుకోవడం. అసహించుకోలేకపోతున్నాం మనం. పద్దాక దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు హెచ్చరించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమండి స్వపరక్ష ప్రార్థనలోనే దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడాడు. మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు అసహించుకోవడం అంటే నువ్వు చెడుతనము మానుకోవాలి. నువ్వు మానుకూడదు దేవుడు చూడాలి. చెప్పండి, ఎవరు చూడాలి? ఇప్పుడు నినివే వారు తమ చెడుతనమును మానుకుంటుండగా వారి క్రియలను దేవుడు చూచి. ఎవరు చూచాను నాన్న? నీ క్రియలు నేను చూసినా చూడకపోయినా, అమ్మగారు చూసినా చూడకపోయినా, పక్కన తోటి సహోదరి చూసినా చూడకపోయినా, నీ క్రియలను ఎవడు చూస్తున్నాడు? అయ్య బాబు, దేవుడు చూస్తే ఎలాగండి? చూస్తాడు. మరి చూడా, చెప్పండి, చూడా. పిల్లు అనుకుంటుందంట, పాలు తాగేటప్పుడు వెనకాల ముందున్న మూగుడే చూస్తుంది, అది కొండే చూస్తుంది. వెనకాల ఎవరు లేరనుకుంటా, దేశరక్తం నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటా. చాలామంది అలాగేమనుకుంటారంటే మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే వీడు చెడుతనమును మానుకొనుట ఈ క్రియ ఎవరు చూశారు? అదే అంటే వీళ్ళు అసహించుకున్నారు. మానుకోవాలి కదా. అందుకే సామెతల గ్రంథకర్త జ్ఞానైన సొలొమోను అంటాడు, 8వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమే. మొట్టమొదటిగా మనం అసహించుకోవలసింది ఏంటి చెప్పండి? చెడుతనాన్ని. 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. ప్రేమించేవాడు, దేవుడు ప్రేమించేవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. ఆ దేవుని యందు భయభక్తులు గలవాడు. చెప్పండి, ఎవడు అసహించుకుంటాడు? దేవుని యందు భయభక్తులు మనలో ఉన్నాయిగా. దేవుని ప్రేమిస్తున్నామా లేదా? ఏటిని అసహించుకోవాలంటే చెడుతనమును. చెప్పండి ఏంటి నాన్న? మరి దేవుని ప్రేమిస్తున్నావు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కదా. నీ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నది ఏంటో తెలుసా? నీవు మనము చెడుతనాన్ని అసహించుకుంటున్నామా లేదా? దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని చెప్పుకున్న మన జీవితాలలో చాలామంది హృదయాల్లో చెడుతనం నిండిపోయింది. చెడుతనం ఏంటి అని అడగబాకండి. దాంట్లోకి వెళ్ళామంటే ఈరోజు ఎపిసోడ్ అంతా దాంట్లోనే సరిపోద్ది. 2వ పాయింట్కి వెళ్దాం. ఇది చాలా విలువైన పాయింట్, చాలా ప్రాముఖ్యమైన పాయింట్ కూడా.
అదేమనగా మనము అసహించుకోవలసింది ఏమిటంటే, చూడండి, యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 23వ వాక్యాన్ని చదువుతారా? 23వ వాక్యం, అగ్నిలో నుండి లాగనట్లుగా కొందరిని రక్షించండి. ఓకే, ఎక్కడి నుంచి గమనించండి. ఏంటమ్మా? శరీర సంబంధమైన వారిని, చూడండి, అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిని మనం ఏం చేయాలి? అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. ఈ మాట నాతో చెప్తారా? శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పక దానిని అసహించుకోవాలి. ఇక్కడ ఏంటి? శరీర సంబంధమైన అపవిత్రతను ఒప్పుకోక దాన్ని ఏం చేయాలి మనం? శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు మనం ఏం చేయకూడదు? ఏ మాత్రమునో కూడా మనం ఒప్పుకోకూడదు, దాన్ని అసహించుకోవాలి. శరీర సంబంధమైన ప్రవర్తనలోనికి వెళితే మనం చాలా జాతకాలు బయటకు వచ్చారు. శరీర సంబంధమైన ఏమండి అపవిత్రమైన ప్రవర్తన, ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని బిడ్డలంగా మనం దానిని ఏమాత్రము నమ్మాము, ఆయనను ప్రేమించాము కదండి, ఏమండి ఆయన నమ్ముకున్నాము కదండి. ఓకే, మనము శరీర సంబంధమైన వాటిగా మనము జీవించకూడదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళినా, ఏమండి పెళ్ళికి వెళ్ళినా, ఏమండి ఏ కార్యక్రమంకు నువ్వు వెళ్ళినా, చివరికి నువ్వు మీటింగ్స్కి వెళ్ళినా, నీవు గుడికి వచ్చేటప్పుడు నువ్వు ఎలాగున్నావో, ఏ విధమైన అలంకరణ నువ్వు కలిగి ఉన్నావో, ఏ విధమైన వస్త్రధారణ మనము కలిగి ఉన్నామో, శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనను మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదమ్మా. ఏం చేయాలి మరి? వాక్యం ఏం చెప్తుంది? దానిని అసహించుకోవాలి. దానికి ముందు ఒక మాట ఉందండి, అగ్నిలో నుండి కొంతమందిని లాగి ఏం చేయాలి మనం? హలో, అది పాయింట్. అర్థమవుతుందా? దాన్ని వదలకూడదు. కొంతమందిని మనం అగ్నిలో నుంచి లాగాలి, రక్షించాలి, వారికి సువార్త ప్రకటించాలి. ప్రభువు మాటలు చెప్పాలంటే నీవు ప్రభువుకు అనుగుణంగా మనం జీవించాలి. అంటే శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రం కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. శరీరాశలు మనలో ఉండకూడదు, శరీర సంబంధమైన కోరికలు మనలో ఉండకూడదు, శరీర సంబంధమైన వాటి మీద మనస్సు ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి కదా. ఎలాగైపోయిందంటే ప్రపంచం, ఏమన్నా ఆవిడ కట్టుకుంటే నేను కట్టుకోవాలి, ఆవిడ రంగు వేసుకుంటే ఈవిడ రంగు వేసుకోవాలి, ఆవిడ ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే ఈవిడ రాసుకోవాలి, ఆవిడ గోతులో దిగుతుంది, నువ్వు కూడా అబ్బో దిగవు. మరి ఏమంటే అవయవాలను సుందరంగా దేవుడు చేశాడుగా. ఏమన్నా ఎంత నల్లగా ఉంటే నువ్వు ఏం క్రీములు రాసే తెల్లగా ఎక్కడ వచ్చేస్తావు? పేడలా కనపడుతుంది ముఖం, ఏజ్ రక్తం ఏజేయు. హల్లెలూయా. అసలు రంగు సర్వ సౌందర్యం నల్లనిచ్చాడానికి దానికి మించిన కలర్ ఏంటి? సోల్మతి ఏం కలర్ సార్? పాపం సోల్మతికి తెలియదు, లేకపోతే మన వాళ్ళు క్రీములు ఎట్టుకెళ్ళి ఇచ్చేద్దరు వీళ్ళు. శరీర సంబంధమైన ప్రవర్తనకు మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదమే. దాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. అసహించుకొని ఏం అసహించుకోవాలి? ఇందులో చాలా కారణాలు ఉన్నాయి. మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అగ్నిలో నుంచి కొంతమందిని లాగి రక్షించవలసిన బాధ్యత ఇక్కడున్న మనందరి మీద ఉంది. దేవుడు మనకిచ్చిన దర్శనం అదే. ఈ గ్రామంలో 1000 ఆత్మలు రక్షించాలి. అందుకే ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేశాం. ఆగిపోయిన విజ్ఞాపన ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఇక మనం విస్తారంగా ప్రభు పని మనం చేయాలి, ఆగకుండా ప్రార్థనలు చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. కొంతమంది అగ్నిలో నుంచి ఏం చేయాలి? మనం లాగి రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది కదా. ఉందంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే శరీర సంబంధమైనటువంటి అపవిత్రమైన ప్రవర్తనకు ఏ మాత్రం మనం ఏం చేయకూడదు?
ఒప్పుకోకూడదు. ఒక రోజున ఒకరికి పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. మా పాస్టమ్మ చూసింది, ఏంటి అక్షతలు పట్టుకొచ్చి అంతే వెళ్ళిపోయింది, అంతే రక్తం పెంచి. నేను ఇంకా మొహమాట పడ్డాను, అమ్మాయి అబ్బాయి కుదరదు, తీసేయి అర్జెంటుగా మీరు వెళ్ళి పట్టరండి. పూలు జీలుగుళ్ళు ఏనవలేదండి ఖచ్చితంగా. మళ్ళీ తర్వాత ఇంకొకళ్ళు ఎవరు మన సంతోష్ కుమార్ పెళ్లి చేసుకున్న మేమందరం అసలు ఖచ్చితంగా ఇవ్వని చెప్పు. దేవునికి స్తోత్రం. పంతులు గారు చూసి అయ్యబాబు పాస్టమ్మ గారు అత్యంతలేరని ఆయన పూలు రెడీగా ఉట్టుకుని ఇస్తున్నాడు పంతులు గారు. నిజం. మొన్న ఏరబాబు పెళ్లి కొడుకు అంటే పాస్టమ్మ గారు నేను వెళ్ళాం, అంటే మంత్రాలు చదివి కూడా ఆపేసాడు. రండి పాస్టర్ గారు అన్నాడు, దేవునికి స్తోత్రం అని చెప్పి ఏమెత్తున్నాడు. అమ్మ అక్కడ ఉన్నవాళ్ళు రాజేశ్వరి గారు చూసారా, ఏం చేశాడు జీని పంతులు గారు, సాక్ష్యం ఆవిడే. ఆమె ఏమిచ్చాడు, ఎవరికి తెలిసిపోయింది. మరి మనకు తెలియకపోవడం అజ్ఞానం, అవివేకం. అది రక్త విజయం. మళ్ళీ అడగాలి, మళ్ళీ రక్త విజయం రండి సార్ మంత్రాలు ఆపేశాడు. నిజమండి, ఎలాకోలం కాదు, సీరియస్గా చెప్తున్నాను. మరి ఏంటి మరి ఏమని తెలుసు కదా. మరి ఇక్కడ తీసుకొస్తానండి, ఎలా కుదురుతుంది? ఒప్పుకోలేదు ఇవిడే, అసలు సమస్య లేదు, ఒప్పుకోలేదు పాస్టమ్మ గారు. ఏమండి ఎవడో గురించో మొహమాటం గురించి మన చాలామంది మొహమాట బేరాలు ఇయ్యే. మనం అపవిత్రపరచుకుంటామో దాన్ని ఒప్పుకుంటామో మనం. చావనైనా చావాలి కానీ లోకముతో దేని విషయములు మనం ఏం చేయకూడదు, రాజీ పడకూడదు. దేవునికి స్తోత్రం. దాపరకం అవసరం లేదుగా. ఏమండి అపవిత్రపరచుకుంటామా సార్? ఏమండి వ్యతిరేకంగా మాట్లాడి మనం చేస్తాము సార్? చెయ్యం కదా. అందుకే సామెతల గ్రంథంలో ఉంది, మన ప్రవర్తన అంతా దేవుని అధికారం ఏం చేయాలి. చదువుతావమ్మా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఎన్నో వచనం, 5, 6 వచనం చదువుతారా? నీ సుబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ పూర్ణ ఉదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటయు ఆయన అధికారమును ఒప్పుకోవాలి. అమ్మా మన ప్రవర్తన ఎవరి అధికారాన్ని ఒప్పుకోవాలి? దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. అదే నువ్వు ఏది చేసినా చెప్పండి, ఏం చేసినా దేవుని అధికారాన్ని ఏం చేయాలి? ఒప్పుకోనండి, నా ఇష్టం అండి అంటే నిన్ను పడేస్తాడంతే రక్తం ఇచ్చి. ఏం చేస్తాడండి? ఏం చేయాలో ఆయనకి తెలిసి అలాగే చేయాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఒక రోజునంట ముక్కంట దెబ్బలాడేసిందంట ఎవరితోటి, కళ్ళుతోటి. ఇంకో నువ్వు ఒట్టిగా దళసరద్దాలు కూడా చేస్తున్నావు, మరి నొక్కేస్తుంది, నేను భరించలేకపోతున్నాను, కళ్ళు అంతా తీసేయి అందంట. కళ్ళజోడు తీసేస్తే ఏం చేసింది? పొద్దున్న లేచిన వెంటనే కనపడతలేదు, ముందు గడిపోయింది. కలుకేం తగిలిందా? ముందు గడిపోతే ఏమవుతుంది? ముక్కు అమ్మో బాబా అంటుందంట. ఇప్పుడు చెప్పండి, ముక్కు చింతకాయ పచ్చడి అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. నొక్కేస్తుంది అని ఏడిచింది, మొత్తం ఇరిగిపోయిందంటే రక్తం వేచే. ఇప్పుడు అంటుందండి కడుతోటి, పెట్టేసుకో బాబు అని. మరి అప్పుడప్పుడు ముందు గడితే ముక్కులు రాలుతాయి, మరి బాధ్యత దేవునికి స్తోత్రం. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు అంటుంది పెట్టేసుకో, మంట వస్తుంది. మరి ఏమవుతుంది? ఇరిగిపోయి ఇక్కడ ఇలాగే చేశారు, కొట్టేసి రక్తం వేసే, గాలి కూడా వెళ్ళట్లేదు. నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన ప్రవర్తన దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలమ్మా. మానవ ప్రవర్తన, మనిషి ప్రవర్తన, అపవిత్రత ప్రవర్తనకు నువ్వు ఒప్పుకోకుండా దాన్ని నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. ఏం చేయాలి? అసహించుకోవాలి. ఇది ఖచ్చితం. ఏమన్నా మనం ఏం చేయాలంటే అసహించుకోవాలి. ఇది వాస్తవమైన మాట. సాతానుగాడు ఏం చేయడం అంటే అసహించుకోవడం. నేను పెళ్లి చేస్తాకి వెళ్ళినప్పుడు ఆదివారం ఫంక్షన్ పెట్టామండి, రావాలండి, నేను రానబ్బాయి అని చెప్పి దేవునిస్తాం. ఏంటాడు బాబు అంత మొహమాటంగా మాట్లాడేస్తానండి. నేను రానంటే రాను, నాకు అస్సలు ఖాళీ ఉండదు అని చెప్పాను. నా పక్కన ఆయన అంటాడు, ఆయన అంతే, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు, వస్తానంటే వస్తాడు, రానంటే రాడు. ఖచ్చితంగా. ఎందుకంత మొహమాటంగా చెప్తాను అంటే, మొహమాటం లేకుండా చెప్తానంటే, ఆదివారం దేవుడు మనకిచ్చిన దినం. మనం అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలా చెప్పండి గట్టిగా. కొంతమంది ఇంకానే రేపు ఆదివారం ఫంక్షన్కి, ఏమండే అయ్యగారు ఫంక్షన్కి వెళ్తున్నాను, కొంచెం వాళ్ళరాదు లేటుగా వస్తానే, రక్తం ఇంకా కుదరో. ఇచ్చేటప్పుడు వస్తేనే ఇస్తాను, దేవుని స్తోత్రం. నేను మొహమాట లేకుండా చెప్తాను, నా దగ్గరగా అటువంటి రికమెండేషన్ తీసుకురాకండి.
ఉంటే స్వపరీక్ష చేస్తే బల్లరాజుని ఇచ్చేటప్పుడు తీసుకో, ఉంచండి దాయండి. ఇది ఏమన్నా ఏంటనుకుంటున్నావు? ఇదే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. మరి నీకు దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, ఆయన శరీరం కంటే, ఆయన రక్తం కంటే ఫంక్షన్ ముఖ్యం అంటే వెళ్ళి అక్కడే ఉండు, ఏజ్ రక్తమే చేయి. నెల్లాల బల్లారథం లేకుండా ఉంటావుగా. ఎందుకో తెలుసా? శరీర సంబంధం లోకంతో రాజీ పడవలసిన అవసరం లేదు. మన ప్రవర్తన విషయములో దేవుని అధికారం విలువైన మాట. ఇది ఏంటి విలువైన మాట? దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. శరీర సంబంధమైన ప్రవర్తనకు, క్రియలకు, ప్రవర్తనకు మనం ఒప్పుకోకూడదు. ఇది రెండో మాట. మనము వాటిని అసహించుకోమని చెప్తుంది వాక్యం. మూడో మాటగా మనం చూస్తే పౌలు గారు చెప్తాడు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. వ్యభిచరింపవద్దని చెప్పు, వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళెను దోచెదవా? ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవునిని అవమానపరచదవా? చాలు. నా పాయింట్ ఏంటంటే విగ్రహములను అసహించుకొనుట. చెప్పండి, విగ్రహములను ఏంటి పాస్టర్ గారు? విగ్రహారాధన ఎప్పుడో వదిలేశాంగా, విగ్రహాలు లేవుగా. విగ్రహాలు ఇంట్లో లేవు, నీలో ఉన్నాయి. ఏంటి చెప్పండి? విగ్రహాలు ఇంట్లో లేవు. ఎక్కడున్నాయి? మాట్లాడతలేదు, మనలోనే ఉన్నాయి. చాలా సందర్భాలలో ప్రస్తావిస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. విగ్రహం ఏంటి చెప్పండి? దేవుని కంటే ఎక్కువగా నీవు దేనిని ప్రేమిస్తావో అదే విగ్రహం. అది డబ్బు అయినా కానివ్వండి, బంగారమైనా కానివ్వండి, వస్త్రాలైనా కానివ్వండి, చివరికి నీ అందాన్నైనా కానివ్వండి, వస్తువులైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నువ్వు దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా మాట్లాడండి, అది విగ్రహముతో సమానం. దాన్ని ఏం చేయాలి? నువ్వు అసహించుకోవాలి. మన ఈ మధ్యన ఎవరు అన్నారు, పాస్టర్ గారు ఈ మధ్యన మారిపోయాడు, ఏజ్ రక్తమే చేయండి. నేను మారటం కాదు, నేను అప్పుడు ఎలాగ ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. నేను మారానని భ్రమలో ఉండి మీరు మారారు తప్ప ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. మేము ప్రేమించాము అన్నాం అనుకోండి, మాట్లాడుతాం. ఏదైనా జరిగినప్పుడు మేము మౌనంగా ఉంటాం. మమ్మల్ని మేము అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నీవు, నేను, మనమందరం నిలబడాలి. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి మనం సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు. దేవుని ఎదుటే మనము సంజాయిషి చెప్పాలి. మనము తప్పు చేయలేనప్పుడు, మంచే చేసినప్పుడు, ఒకవేళ కొంతమంది అపార్థం చేసుకుని దాన్ని వేరే రీతిగా మాట్లాడితే అది నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి. కానీ దేవుని ఎదుట మనం ప్లేన్గా ఉన్నప్పుడు మనం ఎవరికి లెక్క చెప్పకూడదనే కాన్సెప్ట్ మాలది. మేము అన్నాం. కారణం ఏంటి చెప్పనా? మేము మా దేవుణ్ణి ప్రేమించేనంతగా ఈ లోకంలో దేనిని ప్రేమించాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందండి? నన్ను చాలామంది ఒత్తిడి చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు మీకు ఎంత ఉంది కదా, అంత ఉంది కదా, ఏమంటే మంచి మంచి విలువైన ఏంటి సార్ ఇలాగుంటారు ఏంటి సార్ అని అంటే, దేవుడిస్తేనే ఏదైనా కట్టుకోవాలి. చెప్పండి ఏంటి? దేవుడిస్తేనే. ఇప్పుడైనా కాస్త కోస్త మా ఊళ్ళు వచ్చినప్పుడు అలా ఉండాలి ఇలా ఉండాలని మారాను తప్ప దేవునికి మనము మొట్టమొదటి ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు మందిరం కట్టినప్పుడు తనకున్న బంగారం, ఇప్పుడు ఆ గుమ్మంకి, నాకు ఆ గుమ్మం కనపడితే పాస్టర్ బంగారమే కనపడుతుంది. నాకు ఎదరు పెట్టిన గుమ్మం, తను బంగారం తీసివేయగా డబ్బులు ఇస్తే ఆ గుమ్మం అయ్యే నువ్విస్తే నీ కనపడితే ఎజరక్తి విజయ్ నేను చెప్పను, దేవుడు చెప్తాడు. తెలుస్తాం. దేవుని కంటే ఎక్కువగా మేము దేనిని మేము ప్రేమించాం. ఈ రోజున మాకు డబ్బు మీద ఆశ లేదు, లోకములో వాటి మీద దేని మీద మాకు ఆశ లేదు. కరోనాలో నేను వెళ్ళిపోవాలి, కానీ నన్ను బ్రతికించి భూమి మీద పెట్టాడు దేవుడు. నా ఆశ అభిలాష కోరుకోకటే, ప్రాణముతో ఉండగా దేవుని సేవ చేసి చచ్చిపోవాలి.
స్తోత్రం పరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క నైనా 2వ నెల ప్రభా, మరి మొదటి వారంలో తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క స్వపరీక్ష రాత్రి నైనా నీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ దాసును అభిషేకించి ప్రభా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా నిన్ను ప్రేమించేవారు నైనా అసహించుకునేవి ప్రభా మరి ఏ ఉన్నాయో తండ్రి 7 విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా చెడుతనాన్ని విసర్జించుకోవాలని ప్రభా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు. శరీర సంబంధమైన వ్యర్థమైన అపవిత్రమైన ప్రవర్తనకు నైనా ఒప్పుకోకుండా నైనా వాటిని అసహించుకోవాలని ప్రభా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు నైనా. వేటిని అసహించుకోవాలో మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా నాయన విగ్రహాలను అసహించుకోవాలని ప్రభా. అయ్యా నాయన దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం అని నీ వాక్యం సెలవిస్తుందో నాయన నీకు వందనాలు. అయ్యా నీకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా నాయన అయ్యా నాయన ఈ లోకంలో ఉన్నదంతా కూడా ప్రభా నాయన అయ్యా నాయన నా తండ్రి నాయన శరీర సంబంధమైన వాటిని ప్రభా అయ్యా నాయన చెడ్డవాటిని మేము అసహించుకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. దోషక్రియలను ప్రభా అయ్యా నాయనా నా తండ్రి అసహించుకోవటానికి ద్రోహం చేసేవారిని ప్రభా నాయన అసహించుకోవాలని మాట్లాడావు ప్రభా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నాయనా నా ప్రభా నీ మీదకి ప్రభా లేచేవారిని ప్రభా అయ్యా అసహించుకోమంటున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా. మాలో ఉన్న నాయన దుష్క్రియలను అసహించుకోమంటున్నావు ప్రభా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి విత్తబన్ని మాటలు ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకుని నైనా అయ్యా నీకు హస్త అసహ్యమైనవి ఏమున్నాయో ప్రభా వాటిని విడిచిపెట్టడానికి తండ్రి అయ్యా మీరు మాకు సహాయము దయచేయండి నాయన. అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకుని నాయన పరిశోధించుకుని నాయన అయ్యా మా ప్రవర్తన అంతటినీ కూడా ప్రభా నీ యొక్క అధికారానికి అప్పగించుకోవడానికి ప్రభా అయ్యా నీ యొక్క ఉపదేశానికి నీ యొక్క వాక్యానికి ప్రభా మేము అప్పగించుకుని నాయన అయ్యా వాక్యానుసారంగా జీవించి బ్రతికే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రి విత్తబన్ని మాటలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకును అలాగే టీవీ ముందు వాక్యం కూర్చుని వింటున్న వారందరికీ ఆయన కృప సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.